అడుగుతా ఉన్నాను. ఇలా గాంధీ గారిని స్ట్రేట్గా ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నాను. మీరు అన్నారు కదా, ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా, మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నా. నేను మీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని నేను చెప్పిన తప్పితే తన్నుకుందాము గుద్దుకుందామని నేను ఎన్నడెక్కడ అనలేదే. మీరు బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటే నేను వస్తా అన్నా, దానికి మీరు ఎందుకు అంతగానో ఉలికి పడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే జవాబు అడుగుతా ఉన్నాను, దానికంటే ఎక్కువ నేను ఒక జవాబు నాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు బీఆర్ఎస్ పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి మీకు ఏం అభ్యంతరం అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కటే చెప్పండి, నాకు కావాల్సింది ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు. మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానన్నది మీరే కదా, నేను కాదు కదా అన్నది మీరే కదా. మరి మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని నువ్వు అన్నావు. అసలు బ్రోకర్ కానీ నేనా, బ్రోకర్ కానీ నువ్వా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 2014లో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో 14లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా, ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా. నువ్వా నేనా మొగోన్నా చూసుకుందామన్నావు. నువ్వు 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోనివి, నేను 39 ఏళ్ళ యువకుణ్ణి. మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్తా ఉన్నాను. రెండోది చెప్తున్నా, మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి మళ్ళా హుజురాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ. నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు. ఇలా కంచెలేసి